కాస్త బలహీనంగా నీరసంగా ఉంటే చాలు బలం బిళ్లలో విటమిన్ బిళ్లలో వేసేసుకుంటాం. డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మెడికల్ షాపులో బలం మందులు కొని ఎడాపెడా వాడేస్తూ ఉంటాం. అయితే ఇలా చేయడం ఏమంటే డేంజర్ అంటున్నారు వైద్యులు. శరీరానికి నిత్యం స్వల్ప మోతాదులో విటమిన్లు ఖనిజ లవణాలు అవసరమవుతాయి. మనం తీసుకునే ఆహారం నుంచి ఇవి అందుతాయి. పండ్లు, కూరగాయలు, పాలతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు శక్తి అందుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా కాలం పాటు తీసుకోకపోవడం వల్ల వాటి నుంచి అందే పోషకాలు శరీరంలో లోపిస్తాయి. దీంతో ఆ విటమిన్ లేదా ఖనిజాల డెఫిషియన్సీ అంటే లోపం ఏర్పడి అనారోగ్యం పాలవుతాం. ఇలాంటి సందర్భంలో వైద్యులు విటమిన్ సప్లిమెంట్స్ సూచిస్తారని, అలాగే బలహీనంగా ఉన్నవారు, గర్భిణులు, వయస్సు మళ్లిన వారు, ఇంకా కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి విటమిన్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి మాత్రలు వేసుకోవలసిందిగా డాక్టర్స్ సూచిస్తారని, అలా కాకుండా విటమిన్ బిళ్లలను ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వారు వాడితే సమస్యలు తప్పవని, అవసరానికి మించి శరీరానికి విటమిన్లు అందితే అసలుకే ఎసరొచ్చి మంచాన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైటమిన్స్ ని డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే మీరు వాడాలి. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు రక్తంలో చేరడం వల్ల, ఐరన్ ఎక్కువ శాతంలో ఉండటం వల్ల హీమోసెడరోసిస్ అనేటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రీనల్ ఫెయిల్యూర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కంటికి చేరి కంటిలో రెటినా ప్రాబ్లమ్స్, రెటినా డిటాచ్మెంట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్, ఎక్కువ కాపర్ డిపాజిట్ అయ్యేటువంటి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా డాక్టర్ సూచన మేరకే మీరు రక్త పరీక్ష చేయించుకున్న తర్వాత ఈ వైటమిన్స్ కానీ కావాల్సినటువంటి మీకు కావాల్సిన బి కాంప్లెక్స్ కానీ తగ్గినవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ టాబ్లెట్లు వేసుకోవడం ఉత్తమం. సో వైద్యుల సూచనలతో మాత్రమే బలం బిళ్లలు వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతగా మెడికల్ షాపుకు వెళ్లి కొనకండి, వాడకండి. చెట్టు కోసం ప్రకృతి కురిపించే వాన హానికరం కాదు. కానీ అదే చెట్టు క్షేమం కోసం మనిషి తయారు చేసిన యూరియా విచ్చలవిడిగా వాడితే ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. బలాన్నిచ్చే సహజ పదార్థాలకు బదులు విటమిన్ బిళ్ళలు ఎక్కువగా తీసుకుంటే. అందుకే తప్పనిసరి అయితే తప్ప విటమిన్ బిళ్ళలు వాడటం తప్పని తెలుసుకోండి. జరపైలం. వీడియో జర్నలిస్ట్ పాషాతో రాము, HM TV.